మా అక్క లెక్క చిట్టి సారీ వీడియో అయితే పర్సనల్గా చెప్పడం జరిగింది. దాంతోపాటు పబ్లిక్లో కూడా అందరికీ చాలా మనస్ఫూర్తిగా రిగ్రెట్ అవుతూ తను సారీ వీడియో అయితే చేయడం జరిగింది. దాన్ని కూడా తీసుకెళ్లి మీమర్స్ ఇంకా యూట్యూబ్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ వాళ్ళు నెగిటివ్గా అయితే స్ప్రెడ్ చేసేసారు. చేయడం వల్ల తను కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి హెల్త్ మీదకి అయితే తెచ్చేసుకుని ఈరోజు హాస్పిటల్ పాలు అయిపోయింది మీ వల్లే. ఇంత ఒక ఆడపిల్ల మీద ఇంత టార్గెట్ చేయడానికి అసలు నాకు ఎందుకు అంత టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు బతకనివ్వరా? ఇప్పటికే చాలా మొయ్యాల్సిన భారం అంతా మోస్తుంది. అది మేము కల్లారా చూస్తున్నాము. తనని ఒక్కదాన్నే వదిలినా ఏమైపోతుందా అనేసి ఇన్ని రోజులు భయపడుతూనే వస్తున్నాము. ఏదైతే అవ్వకూడదో అదే హాస్పిటల్ పాలు అయితే చేశారు. మా ఇంట్లో ఒకటి ఆల్రెడీ జరిగిందండి. ఆల్రెడీ జరిగి 3 నెలలు కూడా కావట్లేదండి మా నాన్నగారికి జరిగి. ఇప్పుడు ఈలోపు ఇంకొకరు హాస్పిటల్ పాలు చేశారు కదా అందరూ కలిసి. నాకు ఇదంతా తెలియదండి. మా అక్కకి ఏమన్నా అయితే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? అది నాకు చెప్పండి. మేమైతే ఎలాగో నిండా మునిగిపోయి మమ్మల్ని కంప్లీట్ రోడ్డు మీదకి లాగేశారండి. మేమందరం విమెన్సే కదండి. మీ ఇంట్లో కూడా అక్క చెల్లెలు, అమ్మ, ఇంకా పెద్దమ్మ వీళ్ళందరూ ఉంటారు కదా. నాకు ఒకటి తెలియక అడుగుతున్నా. మా నాన్నగారు చనిపోతే ఆయన ఇష్ట ప్రకారం సమాధి ఏదో చేసుకున్నాం మాకు నచ్చినట్టు. సమాధి ఫోటోని కూడా మీరు మీమ్స్గా వేసుకుంటున్నారంటే ఇంకా ఈ విషయం మీకు ఎంత చులకనో నేను అర్థం చేసుకోగలను. ఆఖరికి శవం ఫోటో కూడా మీరు మీమ్స్గా తయారు చేసుకుని వేసుకుంటున్నారు. నేను మీకు చెప్తున్నాను, మాకు సపోర్ట్ కావాలి. మేము ఆడవాళ్ళము, మాకు ఈ పరిస్థితిలో ఉంది, మిమ్మల్ని అడుక్కుంటున్నాం. మీమ్స్ వేయొద్దు, ట్రోల్స్ వేయొద్దని నేను మిమ్మల్ని అడుక్కుంటున్నాను. ఇంకా ఇప్పుడు ప్రోడక్ట్ ఆర్డర్ చేశారు. కొంతమంది ఏమో వ్యూస్ కోసం వచ్చేసి మా ఇంట్లో తన్నారు, నన్ను కొట్టారని ఇంకొకరు, అలా పెడితే వ్యూస్ వచ్చేసి అందరూ చూసేస్తారని ఇంకొకరు, అని వాంట్ కక్కేస్తున్నట్టు ఇంకొకరు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో అండి. ఒక కస్టమర్కి నిజంగా నచ్చకపోతే మీరు కొన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇది నచ్చలేదు, మేము ఇలా మాకు ఈ ప్రోడక్ట్ క్వాలిటీ నచ్చలేదు అంటే మేము రీఫండ్ ఆర్ వేరే ప్రోడక్ట్ ఏదో ఒకటి సొల్యూషన్ చెప్తాము. మీరు అంత దిగజారిపోవడం నాకు ఎందుకు అర్థం కావట్లేదు. వీడియోస్, వ్యూస్, మనీ వస్తాయి అంతే కదండి. ఇంకొక ఆవిడ అయితే అలిక చిట్టి పికిల్స్ కొనేసాను, దాని నుంచి నేను డబ్బులు కోల్పోయాను, వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఆవిడ మీద 11 వీడియోస్ ఏదైతే చేసిందో అందులోంచి బాగా డబ్బులు సంపాదించుకుంది. మీకు కావాల్సింది డబ్బు. మనిషి ప్రాణం కంటే మీకు డబ్బు కావాలి. ఇప్పుడు ఈరోజు మా అక్క ప్రాణంతో కొట్లాడుతుంది. అండ్ నేను లాస్ట్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఇదే ఈ ఆంధ్ర తెలంగాణలో చాలా అంటే చాలా ఇష్యూస్ జరుగుతుందండి. దాని గురించి పట్టించుకోండి. అభివృద్ధికి సంబంధించి దాని గురించి, ఉద్యోగాల గురించి, యూత్కి ఉద్యోగాలు లేవు, నీ టైప్ చాలా సమస్యలు ఉన్నాయి కదండి. దాని గురించి ఈ ప్రాడక్ట్స్ నిన్న ఎవరైతే ఉన్నారో ఈ పచ్చళ్ళు ట్రెండ్ చేశారు. ఇంత ఆ ట్రెండ్ చేసేది ఒక అభివృద్ధి గురించో, మా దగ్గర ఇది లేదు, ఇది ఉంటే బాగుంటుంది, ఈ ఊర్లో ఈ రోడ్డు ఉంటే బాగుంటుంది, ఈ ఊర్లో ఈ కాలేజ్ ఉంటే బాగుంటుంది, గట్టిగా మీమ్స్ వేసుకుంటే మన స్టేట్స్ని కానీ ఎవరు డెవలప్ చేయడానికి ఎవరు పాలిటీషియన్స్ అక్కర్లేదు కదండి. మనమే సపోర్ట్ చేసుకుంటున్నట్టు ఉంటుంది కదా. ఎందుకు వచ్చింది ఈ టాపిక్ అండి? మా సొంత అక్క అండి, మాతో చిన్నప్పటి నుంచి కలిసి ఇది చేసింది. అది ఆ రిలేషన్ మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. తను తప్పు చేసింది. వీడియోస్లో అలా గంభీరంగా కనిపించినా తను ఎంత ఇన్నోసెంట్ అనేది మాకే తెలుసు. మేము చూస్తున్నాం కాబట్టి వీలైనంత త్వరగా మీరు మంచిది ట్రోలింగ్స్ ఇక మీద ఆపేసేయండి. నేను చెప్తున్నా, ఇంకా తను చచ్చిపోవడం కావాలి అంటేనే చేయండి. లేదండి, నేను కామెంట్స్ కూడా చూసాను. తను ఏడుస్తున్నట్టు అనిపించట్లేదు అంటే ఇంక ఏడవడంలో కూడా యాక్టింగ్ అంటే ఇంక ప్రతిదీ యాక్టింగ్ అంటే ఇంకేం చేయాలి చెప్పండి. కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా కూడా యాక్టింగ్ అంటారు. ఇప్పుడు ఇది కూడా యాక్టింగ్ అంటే ఇంక మేము ఏం చేయలేమండి. ఇంకా తన మీద ఏవైతే ట్రోల్స్ ఉన్నాయో, మీమ్స్ ఉన్నాయో దయచేసి ఆపేయండి. పర్సనల్ అటాక్ నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి మేము ఇది అని చెప్పుకోవడానికి అయితే నేను వీడియో చేయట్లేదండి. మా అక్క అయితే చాలా సీరియస్ కండిషన్లో ఉంది. తనకి మాత్రం ఏమైనా జరిగితే మీమ్స్ వేసిన వాళ్ళు, న్యూస్లో ఏదైతే టెలికాస్ట్ చేశారో వీళ్ళు మాత్రమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా లేదా అనేది నేను క్వశ్చన్ చేయడానికి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. మేమేమి ప్రూవ్ చేసుకోవడానికి అయితే కాదు. ఎలాగో మా మీద నింద పడింది. దాన్ని ఎంత చెప్పినా సరే యాక్టింగ్ అది ఇది అంటున్నారు కాబట్టి మేము ప్రూవ్ చేసుకోవడానికి రావట్లేదు. మా అక్క కండిషన్ ఎలా ఉంది ఇప్పటికైనా దయచేసి ఆపండి. ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ టాపిక్ ఇదే. మీకు కావాల్సింది ఇదే, ఫన్. ఫారెస్ట్లు ఏవో కాలిపోయాయి, ఇంకా చాలా రేప్స్ జరుగుతున్నాయి. ఈ మర్డర్స్ అవి ఏవో రేప్స్ అన్ని జరిగిన వాళ్ళు ఏం తప్పు చేసినా సరే ఫ్రీగా హాయిగా తిరిగేసి వాళ్ళు చాలా బాగుంటున్నారు. చిన్న చిన్న వెండర్స్, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద ఎందుకు అంత కక్షగట్టగా, అది కూడా ఒక విమెన్ని ఎందుకు అంత టార్గెట్ చేస్తారని నాకు అర్థం కావట్లేదు.
ఒక విమెన్ ఎవ్వరి మెన్ సపోర్ట్ లేకుండా ఎదుగుతుంటే చూడలేరని నాకైతే అర్థమైంది. మా అమ్మగారు ఆల్రెడీ మా నాన్నని కోల్పోయారు. సొంత కూతురు ఇంత క్షోభ అనుభవిస్తే ఏ తల్లి చూడలేదు. మా అమ్మ ఎన్ని అనుభవించకూడదు అన్ని చూస్తుంది మీరు చేసిన పని వల్లే. మీమర్స్ ఇవాళ మా ఇంటికి కూడా మేము హాస్పిటల్లో ఉన్న సరే ఎంత ఇబ్బంది పెట్టారంటే న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు అసలు వీడియో కావాలి ఏంటండి, ఇప్పుడు వీడియోలు మీకు డబ్బులు పెట్టేస్తాయా? ఇప్పుడు నాకు అదంతా తెలియదండి. మా అక్కకి అలిక్య చిట్టికి ఏమన్నా జరిగితే మీరు బాధ్యత వహిస్తారా? ఫస్ట్ స్టార్ట్ చేసిన మీమర్స్ అందరూ బాధ్యత వహిస్తారా? లేదంటే న్యూస్ ఛానల్స్ ఇంకా చాలా మంది పబ్లిష్ చేస్తున్నారు కదా, సీన్ క్రియేట్ చేస్తున్నారు కదా, వాళ్ళు బాధ్యత తీసుకుంటారా? నేను మా అమ్మకి ఎలా నచ్చ చెప్పుకోవాలండి? మా అమ్మని ఎవరు చూసుకోవాలి? ఇప్పుడు మా అమ్మకు కూడా ఏమన్నా అయితే మీరు ఏమన్నా చేస్తారా? మీరు బాధ్యత తీసుకుంటారా? నాకు అదొకటి చెప్పండి. మొన్న అలాగే ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఎవరో మమ్మల్ని ఏదో తిట్టారు అనేసి మీకు ఫోటో పెడితే వాట్సాప్ రిపోర్ట్ కొట్టేశారండి. మీకు పంపించడానికి మా దగ్గర ఏ సాక్ష్యాలు లేవు. రిపోర్ట్ కొట్టడం వల్ల పోయాయి. టుడే అని స్క్రీన్ షాట్ లో ఉంది, దాన్ని కూడా ఒక ఇష్యూ చేశారు. అది మా గ్యాలరీలో కొన్ని సేవ్ చేసుకున్నవి 2-3 ఉంటే అది నేను మీకు వీడియోలో పెట్టి చూపించానండి. అది కూడా ఫేక్ అంటున్నారు. ప్రతిదీ ఫేకే అంటే మనుషులందరూ ఫేకే అండి. అలా అయితే తను ఎంత అయితే తప్పు చేసిందో అంతకంటే ఎక్కువ శిక్ష అనుభవించింది. అది దగ్గరున్న మేం చూసాము, పడిన తను కూడా అనుభవించింది. తను చేసింది తప్పే, అది మాకు తెలుసు. తను ఒప్పుకుంది, మనస్ఫూర్తిగా తను ఒప్పుకుంది. ఒక మనిషి తప్పు చేశాడంటే ఎంత పశ్చాత్తాపం పడుతున్నాడో అది మనం కూడా అంగీకరించాలి. అసలు ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి మొదలైందంటే నెగిటివ్ రివ్యూస్ నుంచి మొదలైంది. మీకు నిజంగా ప్రోడక్ట్ బాగోకపోతే మా దగ్గరికి వస్తే మేము రీఫండ్ చేయడమో లేదంటే ఇంకొక పార్సల్ పంపించడం అనేది జరుగుతుంది. కానీ మీరు వీడియో పెట్టారు, సరే ఫైన్, మీకు కంటెంట్ కావాలి కదా, మీకు మనీ కావాలి, వీడియో పెట్టారు. ఇంకొకరైతే 9-11 ఒకేసారి అన్ని వీడియోస్ ఎందుకండి మా మీద అంత మీరు కూడా అమ్మాయిలే కదా, పెట్టిన ఆవిడ కూడా అమ్మాయే కదా, అంత కక్ష ఎందుకు? తన సారీ వీడియో చెప్తే తన ఫేస్ లో సాడ్నెస్ లేదు, యాక్టింగ్ చేసింది లేదంటే తాగేసి చేసింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళైతే అలాగే చేస్తారా?